మనం యోగాలు చూస్తున్నాం, శుభయోగాలు అండ్ కొన్ని పాపయోగాలు కూడా ఉంటాయనుకోండి. ఈరోజు మనం చూసేది పారిజాత యోగము. సో మన సబ్స్క్రైబర్స్లో అడిగారు ఈ యోగాన్ని. సో పారిజాత యోగము అంటే ఏమిటి, దాని ఫలితం ఏమిటి అనేది చూద్దాం. సో లగ్నాత్తు శుభగ్రహాలు కానీ, న్యాచురల్గా శుభగ్రహాలు కానీ, అంటే లగ్నాత్తు శుభగ్రహాలు ఏమవుతాయి మీకు యూజువల్గా ఒకటో భావానికి ఆధిపత్యము, పంచమ భావానికి ఆధిపత్యము, 9th భావానికి అంటే ఫస్ట్ లార్డు, 5th లార్డు, అట్లానే లైక్ 9th లార్డు, ఇలాగా లగ్నాత్తు యోగకారకులు. ఒక్కొక్కసారి చతుర్థ పంచమాధిపతి యోగకారకుడు అవ్వచ్చు. సో ఈ విధంగా లగ్నం నుంచి యోగకారకులైన గ్రహాలు కానీ, న్యాచురల్గా శుభగ్రహాలు ఏమిటి మనకి, గురు శుక్రులు ఇద్దరు పూర్ణ శుభులు. అయితే చంద్రుడు కానీ బుధుడు కానీ ఆ సందర్భాన్ని బట్టి శుభులుగా కూడా బిహేవ్ చేస్తారంటే కొంచెం అర్ధశుభులైన వీళ్ళని కూడా శుభుల కింద తీసుకోవచ్చు. సో న్యాచురల్గా శుభగ్రహాలైనటువంటి ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు 11వ భావంలో ఉండడం కానీ, 11వ భావాన్ని చూడడం కానీ. సో ఫస్ట్ కండిషన్ ఏమిటి, అవి 11th హౌస్ని చూడాలి, ఎక్కడున్నాయో చూడొచ్చు. 11th హౌస్ని చూడడం కానీ, 11th హౌస్లో ఉండడం కానీ జరిగి మళ్ళీ ఆ లాభాధిపతి శుభస్థానంలో ఉండాలి. లాభాధిపతి శుభస్థానంలో అంటే ఎక్కడ, లైక్ లగ్నం కేంద్రస్థానంలో కానీ, కోణస్థానంలో కానీ. కేంద్రస్థానాలు ఏమిటి 1, 4, 7, 10, మళ్ళీ కోణస్థానాలు 1, 5, 9. ఇట్లాగా ఆ లాభాధిపతి వచ్చి మళ్ళీ కూడా మీకు శుభస్థానంలో ఉండి, అది కూడా ఓన్ హౌస్ కానీ, అంటే మనకు ఒక్కొక్కసారి బలం తక్కువగా అనిపించవచ్చు. లాభాధిపతి అంటే 11th లార్డ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో ఉన్నాడు అనుకుందాం, అక్కడ అది ఆయనకి బలం తక్కువ ఉండే స్థానం అవ్వచ్చు. కానీ ఒకవేళ ఏదైనా యోగం ఏర్పడ్డైతే శుభగ్రహ కారణంగా యోగం ఏర్పడ్డా, ఎగ్జాల్టేషన్ సైన్లో ఉన్న ఓన్ హౌస్లో ఉన్న ఈ మనకి యోగం అనేది, పారిజాత యోగం అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి అని అంటే, యూజువల్గా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి సంతోషకరమైన జీవితం ఉంటుంది. అంటే ఏంటి, కొంతమంది చూడండి పెద్దగా కష్టపడరు, అలా అని చెప్పి అన్హ్యాపీగా ఏమి ఉండరు. సో ఉన్నదాంతో ఎప్పుడూ ఏదో ఒక దీనిలో, సో ఈరోజు ఫ్రెండ్స్ ఓ చిన్న పార్టీ ఎంజాయ్ చేసామా, ఇంకొక రోజు ఇంట్లో శుభకార్యాలు, ఇంకొకసారి కజిన్స్తో కలిసి, అంటే వీళ్ళకి ఏంటంటే యూజువల్గా పెద్ద ఫ్యామిలీ, ఎక్కువ మందితో పరిచయాలు. సో అంటే లైఫ్ని యూజువల్గా ఎక్కువ సెలబ్రేషన్ లాగా ఉంటుంది. అలానే వీళ్ళు కష్టార్జితంగా సంపాదించిన దానికి అధిపతులు అవుతారు. అంటే వీళ్ళు వేరే వాళ్ళని ఆశించడం కాదు, వాళ్ళు సొంతగా. ఎందుకంటే నేను ఇదివరకు మీకు లాభాధిపతి లగ్నములో అంటే ఇట్లాగా మనకి కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళ సంపాదన వాళ్ళు సృష్టించుకుంటారని చెప్పాను. సో ఇందాక మనం చెప్పిన దానిలో లాభాధిపతి మంచి స్థానంలో అన్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద అనమాట. అంటే యూజువల్గా సంపదని సృష్టిస్తారు అండ్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు, బంధువర్గము. సో ఏంటంటే యూజువల్గా కష్టపడే సందర్భాలు కాకుండా ఇట్లాగా సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు ఎక్కువ ఉండడం అనేది ఈ యోగ ఫలితంగా వచ్చేది. అందుకే దీన్ని యూజువల్గా చాలా మంచి బ్లిస్ఫుల్ యోగా అంటారు. అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చే యోగము. ఎందుకంటే ధనాన్ని ఇచ్చేవి చాలా ఉండొచ్చు, విద్యని ఇచ్చే ఉండొచ్చు, బట్ వాటితో పాటు సంతోషాన్ని ఇచ్చే యోగాలు కొన్ని ఉండాలి కదా. సో ఇటువంటి యోగం ఏమిటంటే, ఈ యోగము ముఖ్యంగా చాలా హ్యాపీనెస్ని ఇచ్చే యోగం అని చెప్పచ్చు. సో యోగాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు చిన్నగానే వస్తాయి వీడియోలు, ఎందుకంటే యోగం ఎలా ఉంటుంది, దాని ఫలితం ఏమిటో చెప్తాం. సో ముందు వెనకాల చాలా కలిపి చెప్పాలని అంటే మళ్ళీ అదంతా బోరింగ్ సబ్జెక్ట్ అయిపోతుంది. కాబట్టి యోగాలకు సంబంధించిన వీడియోలు క్రిస్ప్గా, క్యూట్గా, చిన్నగానే వస్తాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బాయ్.